అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరిలో ఎండాకు తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ తెగుళ్ళ వల్ల వరి పంటలో 6-60% వరకు దిగుబడి నష్టం జరగవచ్చు. బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళు 2 దశల్లో పంటను ఆశిస్తుంది. తొలి దశలో నాట్లు వేసిన తర్వాత 3-4 వారాలలోపు ఆశిస్తుంది. దీనిలో మొక్క చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దశ చాలా అరుదుగా కనిపిస్తుంది. రెండవది ఎండు తెగుళ్ళ దశ. దీనిలో ఆకు అంచుల నుంచి నీటిడాకు మచ్చలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల యొక్క అంచులు అలల మాదిరిగా వంపులు తిరిగి ఉంటాయి. దీని ఉధృతి పెరిగే కొద్దీ ఈ అంచులు అన్నీ ఎండిపోయి గడ్డి రంగుకు మారటం జరుగుతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ మంచు పడే టైంలో ఆకుల అంచుల నుంచి పసుపు రంగులో జిగురు లాంటి పదార్థం అంచుల నుంచి బయటికి వస్తుంది. దీనిని పట్టుకొని చూసినట్టయితే చెయ్యి అంతా జిగురుగా మారటం జరుగుతుంది. ఎండ పెరిగే కొద్దీ ఈ జిగురంతా ఎండిపోయి రాలిపోవటం నీళ్ళలో పడతాయి. నీటి ద్వారా ఆరోగ్యవంతమైన మొక్కలని ఈ జిగురాకులు గనక తాకినట్టయితే ఆ మొక్కకి కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగుళ్ళను రైతులు గుర్తించాలంటే ముందుగా ఒక గ్లాస్లో ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఆ నీళ్ళలో తెగుళ్ళు ఆశించిన ఆకులను చిన్నగా కట్ చేసుకొని ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి. 30-40 నిమిషాల తర్వాత ఆ నీళ్ళు అంతా గంజిలాగా మారుతుంది. అప్పుడు ఆ పంటలో ఎండాకు తెగుళ్ళు ఆశించినట్టుగా గుర్తించవచ్చు. ఈ తెగుళ్ళని గుర్తించినప్పుడు భూమి అగ్రిటెక్ వారి లీడర్ ప్రోడక్ట్ను 3-5 mlని 1 లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోండి.